ఈరోజు టిఫిన్ సెంటర్కి వచ్చిన తర్వాత అన్నీ ఇలాగా రెడీ చేస్తూ ఉన్నామన్నమాట. ఒక్కొక్కటి ఈరోజు ఫస్ట్ రోజు మానేసామన్నమాట. ఇంతకుముందు రోజు షాప్ పెట్టలేదు. అందుకని నేను కొంచెం నిదానంగా చేద్దాంలే పని, ఎక్కువగా రారు కదా అనుకున్నాను అనమాట. ఏమైందంటే ఫస్టే 6 ప్లేట్లు ఒకళ్ళు, 8 ప్లేట్లు ఒకళ్ళు ఇడ్లీ వచ్చారనమాట. అలాగా వాయి తీసాము. కరెక్ట్గా సరిపోయాయి అన్నమాట ఇడ్లీలు వాళ్ళకి. ఇంకా మధ్యలో ఇంకా 2-3 వచ్చారు, వాళ్ళకు కూడా ఇచ్చేసాము. సరే కొంచెం నిదానంగా చేద్దాము అనుకున్నప్పుడు ఇలా వస్తారనమాట. అయినా సరే అలాగా గబగబా ఇచ్చేసాము. కొంచెం లేట్గా వెళ్ళినా కూడా పని కొంచెం స్పీడ్గా చేయడం వలన పనులన్నీ అయితే రెడీ అయిపోయాయండి. బోండాలు, వడలు, ఇడ్లీలు అన్నీ రెడీ అయిపోయాయి. ఇంకా మసాలా కర్రీ అనేది చెయ్యాలన్నమాట. అంటే దోశలో మసాలా దోశకి చేస్తాం కదా, అవి చెయ్యాలన్నమాట. ఆ కర్రీ ఒకటే ఆగిపోయింది కొంచెం. ఎందుకంటే ఎక్కువగా ప్లెయిన్ దోశలు తీసుకున్నారు. మసాలా దోశ ఆర్డర్ అయితే చెప్పలేదండి ఎవరు. అందుకని కొంచెము కర్రీ లేట్ అయినా కూడా పర్వాలేదన్నమాట. వాళ్ళకైతే ఫస్ట్ ఇచ్చేసిన తర్వాత కర్రీ చేద్దాంలే, ఎవరైనా మసాలా దోశకి వచ్చినా ఒక 5 నిమిషాలు ఉంటారు అన్నట్టుగా ముందైతే ఈ పని అయితే చేసేస్తున్నాం అన్నమాట. ఇడ్లీ ఆర్డరు, ప్లెయిన్ దోశల ఆర్డర్ ఎక్కువ వచ్చాయి కాబట్టి 15 దోశలు చెప్పారనమాట ఒకళ్ళు. అలాగా ప్లెయిన్ దోశలకి మా దగ్గర వచ్చేవన్నీ ఇలాగే వస్తాయండి, ఎక్కువే వస్తాయి అన్నమాట. ఆర్డర్స్ అయితే పెద్దవే వస్తాయి అన్నమాట. 1, 2 ఎవరు తీసుకోరు, ఎక్కువగానే తీసుకుంటారు. అది మాకు అలవాటే కాబట్టి 2 ఉన్నాయి కదండి పెనాలు, తొందరగానే రెడీ అయిపోతాయి అన్నమాట. 15 దోశలకి వచ్చినా ఎలా అయినా సరే 15 దోశలు, 2 ప్లేట్లు ఇడ్లీ అన్నమాట. ఇంకా బోండాలు అయితే కొంచెం లేట్ అయిందండి. వాళ్ళు తొందరగా అయిపోలేదు అసలు. ఏంటో ఇడ్లీ, దోశ, వడ తొందరగా అయిపోయింది. బోండాలు మాత్రం లేట్ అయిపోయిందనమాట. ఇవాళ 10:30, 11 వరకు ఉన్నాయి బోండాలు. తొందరగా అవ్వలా ఎందుకనో మరి. కాకపోతే 12 అయ్యే వరకు అయిపోయినాయిలేండి ఉన్న బోండాలన్నీ. 1, 2 మిగిలినట్టున్నాయి. ఒక్కోసారి అంతేనండి, ఎందుకనో వస్తే ఎక్కువగా దోశలకే వస్తారు, లేదంటే బోండాలకే వస్తారు. అలాగా చెప్పలేమన్నమాట. ఇటుకే వస్తారు అన్నట్టుగా అయితే చెప్పలేము. ఇంకా టిఫిన్ సెంటర్ అన్న తర్వాత అంతే కదండి, ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకుంటారు. బయట ఏమైందంటే అంతా ఇసుక అంతా వేశారండి బయట. షాప్ పెట్టాలంటే చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. ఎందుకంటే పైన మేమున్న పైన అన్నమాట, బిల్డింగ్ మీద ఆ పైన కడుతున్నారు. సింగిల్ బెడ్రూమ్లో ఏవో కడుతున్నారంట. అందుకని ఇటుక రాళ్ళు, ఇసుక అవన్నీ వచ్చాయన్నమాట. భలే ఇబ్బంది అయిపోయింది మాకు అవి వచ్చేసరికి. ఎందుకంటే ఒకళ్ళు ఇద్దరు ఎవరైనా తింటున్నా కూడా దుమ్ము అనేది వస్తుందన్నమాట. ఎక్కువ దుమ్ము పడుతూ ఉంది వచ్చి. ప్రతి ఒక్కటి మూత పెట్టుకొని పెట్టాల్సి వస్తుందన్నమాట. పిండ్లకి ఇలా దుమ్ము పడడం వలన అన్నిటికీ మూతలు పెట్టాలి, బోండాలకి మూత పెట్టాలి, అలా అవుతుంది మొత్తము. ఇక్కడ ఒక ఆవిడ వచ్చిందనమాట. ఆవిడతో మాట్లాడుతూ బోండాలు చేస్తున్నా నేను. ఆవిడ బయట గట్టు ఉంటుంది కదా, అక్కడ కూర్చున్నారు. ఒక ప్లేటు వడ కోసం వచ్చారులేండి. ఆయన ఆమెకేం తొందర లేదంట, కూర్చుంది, కట్టివ్వండి అని మాట్లాడుతుందన్నమాట. మీ కోడలు పని చేస్తుందా, ఇంట్లో వంట చేస్తుందా, మీరు వెళ్ళిన తర్వాతే చేసుకోవాలా అని అడుగుతూ ఉందన్నమాట. తెలిసిన వాళ్ళు కదండి, ఇంకా అలాగే అడుగుతూ ఉంటారు, ఏదో ఒకటి మాట్లాడతారనమాట. వాళ్ళ పెద్ద కోడలైతే ఇక్కడ ఉండట్లేదంట, వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళిపోయారంట. ఎప్పుడన్నా ఈవిడే వెళ్తుందంట అప్పుడప్పుడు. చిన్న కొడుకు ఇంకా పెళ్ళి అవ్వలేదంట, చిన్న కొడుకు దగ్గర ఉంటుందట. ఆవిడ చెప్తుందనమాట, మా కోడల దగ్గరికి మనవాళ్ళ దగ్గర ఉందామని చెప్పి ఎప్పుడన్నా నేను వెళ్ళినా కానీ నాకు అసలే ఒంట్లో బాగోలేదు, నేను పిల్లలకే పని చేయలేక అల్లాడుతున్నాను, నువ్వెందుకు వచ్చావు అని అంటుందంట. నాకు కూడా ఉండాలని ఉంటుంది కదమ్మా మనవాళ్ళతోటి,
ఇలా అంటది. నేను వెళ్ళినప్పుడల్లా వాళ్ళ ఆయనతో గొడవ పెట్టేసుకుంటూ ఉంటుంది. ముందు వదిలిపెట్టేసిరా, కావాలంటే ఒక 500 ఇవ్వు, అంతేగాని నేనైతే ఈ చాకరీ చేయలేను ఇంతమందికి, నాకు అసలే ఒంట్లో బాగుంటలేదు అని చెప్పిద్దంట. అదే చెప్తుందనమాట ఆమె. నేను మాట్లాడుతూ ఉన్నాను ఆమెతోటి, కూర్చుందనమాట ఆవిడ. నేనైతే ఇంకా బోండాలు అవి రెడీ చేస్తూ ఉన్నాను, వడ చేస్తున్నా, బోండా చేస్తున్నా. ఆమె మాట్లాడుతూ ఉందన్నమాట. చాలాసేపు మాట్లాడింది, అలాగే కూర్చుందనమాట. మా చిన్న కొడుకు అయితే దేవుడమ్మ బంగారంలాగా చూసుకుంటాడు నన్ను, వీళ్ళ కోసమే కష్టపడ్డాను ఎన్నాళ్ళు, ఈరోజేమో ఇలా అంటున్నారు అని చెప్తా ఉంది. మీరు అనుకుంటారు ఈవిడ ఏంట్రా బాబు ఎప్పుడు చూసినా కోడల గురించి చెప్తుంది, అత్త గురించి చెప్తుంది ఏంట్రా బాబు అని. వాళ్ళు నన్ను కదిలిస్తారండి, ఏదో ఒకటి మాట్లాడతారు. ఇంకా వాళ్ళు ఏదో నేను అడుగుతాను, వాళ్ళు చెప్తారు. ఇవే మాటలండి. కొంచెం ఎక్కువ సంవత్సరాల నుంచి మేము అక్కడ ఉండడం వలన, కొంచెం తెలిసిన వాళ్ళు ఉండటం వలన ఇలాగ మాట్లాడతారనమాట. ఇంకా ఏంటంటే మాకు వచ్చేది కూడా ఎక్కువగా తెలిసిన వాళ్ళే వస్తూ ఉంటారు. ఇంకా బయట నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా వచ్చినా కొంచెం తక్కువ అనమాట. అందువలన మాట్లాడతారనమాట, వాళ్ళ ఇంట్లో విషయాలు చెప్తూ ఉంటారు. ఇలాగా వేరే వాళ్ళే అయినా ఇంకొక అతని ఏమని చెప్పారంటే, మా కోడలు తొందరగా లేగవరండి, మా ఆవిడకేమో ఒంట్లో హెల్త్ అయితే బాగోదు ఆమెకి, టిఫిన్ ఏమో మేము షుగర్ కదండి వండలేము, అందుకనే నేను తీసుకువెళ్తాను, మీరు ఎప్పుడైనా ఒక్కరోజు షాప్ పెట్టకపోయినా కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఉన్నాయిలే కానీ పక్కన టిఫిన్ సెంటర్లు మాకు ఇక్కడ అలవాటు అయిపోయింది, మాకు అక్కడ తిన్నా కడుపులో ఏంటో అరిగినట్టు కూడా ఉండదు అని చెప్తున్నారనమాట పెద్ద ఆయన. ఇంకా వాళ్ళని చూపించలేదులేండి, బాగుండదు కదా వీడియోలో చూపించటం అని, వాళ్ళకి నచ్చుద్దో నచ్చదో మనకు తెలియదు కదండి, అందువలన చూపించలేదన్నమాట. అలా ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారండి. వాళ్ళ ఇంట్లో ఏదో ఇలా ఉంది, మా పరిస్థితి అలా ఉంది అని ఏదో చెప్తూ ఉంటారు. నేను కూడా వింటూ ఉంటానన్నమాట. పని చేస్తూ నేను కూడా మాట్లాడతానన్నమాట వాళ్ళతోటి. అలా ఇంట్లో ఉంటే అండి నాకు చాలా బోర్ కొడుతున్నట్టు ఉంటుందండి ఇంట్లో. ఇంట్లో ఏముంది, ఉదయమే లెగవడము, ఇల్లు ఊడ్చుకోవడము, స్నానం చేయడం, పూజ చేయడము, టిఫిన్ రెడీ చేయడము, ఇలానే ఉంటుంది. నాకు అక్కడికి వెళ్తే అందరూ ఏదేదో చెప్తూ ఉంటాం, చాలా విషయాలు కూడా నాకు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే ఏదో మాట్లాడుతూ ఉంటారు. అవే నేను చెప్తున్నానండి మీకు. నేను ప్రత్యేకంగా చెప్పింది అయితే ఏమీ లేదు, వాళ్ళు చెప్పిందే నేను చెప్తానన్నమాట మీకు. ఇంకా ఏంటంటే చిన్నగా పని చేసుకుంటూ అలాగ మాట్లాడుతూ పని చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇంకా మసాలా కర్రీ అయితే రెడీ చేసేస్తున్నారు మా వారు. ఇక చూడండి అక్కడ రెడీ చేస్తున్నారనమాట. ఇంకా నేను ఫోన్ అయితే అటు ఇటు ఇంకా తిప్పలేక, ఎందుకంటే నూనె చేతులు ఉంటాయండి, అలాగే చేతులు తడిగా కూడా ఉంటాయి, వీడియో తీయాలంటే చాలా కష్టంగా ఉంటుందన్నమాట. ఇక పొద్దున్నే అయితే పిల్లలు వాళ్ళైతే ఎవరు రారు కదా, వీడియో తీయటానికి అవ్వదన్నమాట. నేను ఇంకా అలాగా కొంచెం కొంచెం తీస్తున్నాను వీడియో, కుదరదు వీడియో తీయడానికి అసలు. ఇంకా నేనైతే అందరూ గిఫ్ట్గా పెనాలే కావాలి అని అడిగారనమాట. పెనాలైతే మాకు రెడీ అవ్వలేదండి. మాకు వెళ్ళడానికి కూడా టైం అనేది కుదరట్లేదు. ఇంకా చందులూరి పద్మజ గారు ఏమో ఆవిడ పేరు ఉన్నారనమాట. ఆవిడ గారు కూడా చాలా కరెక్ట్గా అడిగారనమాట. మాకు పెనమే కావాలమ్మా, పెనం డబ్బులు ఇచ్చైనా తీసుకుంటాం మేము, అలా ఏం లేదు అని చెప్పారు. నేను అలాగా ఇద్దరు ముగ్గురు అడిగారు కదండి, వాళ్ళకి ఎలాగైనా సరే రెడీ చేసి మేము తప్పకుండా పంపిస్తాను. మామూలుగా అయితే ఇప్పుడైతే నేను చీరలు తీసుకొచ్చానండి అందరికీ ఇవ్వడానికి, చీరలు తీసుకొచ్చా అనమాట. ఈ గిన్నెలు ఏంటనుకున్నారు, మా పెద్ద బాబు పెళ్ళప్పుడు కొన్ని గిన్నెలు ఉన్నాయన్నమాట, అప్పుడు గిఫ్ట్గా ఇచ్చాము, రిటర్న్ గిఫ్ట్గా. ఇవైతే చక్కగా పాలు కాచుకోవడానికి అలాంటి వాళ్ళకి ఉపయోగపడతాయి కదా, ఇంట్లో ఉపయోగపడతాయి అన్నట్టుగా అవి ఇచ్చామన్నమాట. బాగున్నాయండి గిన్నెలు అయితే, చాలా బాగున్నాయి. దాంతోపాటు చీరలు కూడా తీసుకొచ్చాను అనమాట నేను.
ఫస్ట్ మెయిల్ పెట్టిన వాళ్ళకి 10 మందికి ఇలాగ చీరలు ఇద్దామని, చీర ఒక గిన్నె అలాగ పంపిద్దామని తీసుకొచ్చానండి. ఇంకా ఇవి ఎలా పంపించాలో ఏంటో ఇంకా పర్ఫెక్ట్‌గా తెలీదండి మాకు. ఏ యాప్‌లో పంపించాలో అవన్నీ కనుక్కుంటాము. ఈ చీరలైతే చాలా బాగున్నాయండి. సాఫ్ట్‌గా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మరీ రోజు కట్టుకునే చీరలు నేను కట్టుకునేలాంటివి తీసుకొస్తే బాగోవు కదండీ! నేనంటే ఏదో షాప్‌కి రోజు కట్టుకునే అలాగా సింపుల్‌గా కట్టుకుంటాను. ఇదేంటంటే ఏదైనా ఫంక్షన్‌కి వెళ్ళినా కూడా ఈ చీరలనేవి చాలా బాగున్నాయండి. చక్కగా ఉన్నాయన్నమాట. పెద్దవాళ్ళు కట్టుకోవచ్చు. అలాగే చిన్న చిన్న వాళ్ళు కూడా కట్టుకోవచ్చు. మీరు కట్టుకుంటే చీర అయితే ఎలా కట్టుకుంటే అలా ఉంటుందన్నమాట. నేనైతే కొంచెం రఫ్‌గా ఉన్న చీరలైతే తీసుకోను. ఇవి చాలా మెత్తగా, సాఫ్ట్‌గా చాలా బాగున్నాయి. పూజ అప్పుడు కట్టుకోవచ్చు. ఫంక్షన్ అప్పుడు కట్టుకోవచ్చు. మీకు యూజ్ అవుతుందని ఇలాగ తీసుకొచ్చానన్నమాట. మరి హెవీగా కాకుండా కొంచెం సింపుల్‌గా ఉండేలాగా, అందంగా ఉండేలాగా ఉన్నాయి. పైనేమో చిన్న అంచొచ్చిందనమాట. కింద పెద్ద అంచొచ్చింది. ఎప్పుడైనా చిన్న అంచొస్తే పైవైపు మనకి దోపుకోవడానికి వాటికి చాలా చక్కగా నీట్‌గా బావుంటది. ఇదిగో చూసారా బ్లౌజ్ అండి అది. ఆ చీరకి బ్లౌజ్ అనమాట. ఇదేమో కొంగు. చీరలైతే మాత్రం చాలా బాగున్నాయండి అసలు. ఏంటి మీరు 10 మందికే ఇస్తున్నారు అని అసలు అనుకోకండి. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇంకో 10 మందికి, కొన్ని రోజుల తర్వాత ఇంకో 10 మందికి అందరికీ ఇవ్వాలని నా కోరికండి. ఏదో కొంతమందికి ఇచ్చి అలా వదిలేద్దామని నా ఉద్దేశం కాదు. అందరికీ ఇస్తానండి. ఇప్పుడైతే ఒక 10 మందికైతే ఇస్తున్నానండి. అంటే మనీ కూడా చూసుకోవాలి కదండీ నేను. అలాగా చూసుకొని మళ్ళీ ఇంకో 10 మందికి అలా ఇస్తాను. పెనాలు కూడా ముఖ్యంగా కావాలి అని అడిగిన వాళ్ళకి మాత్రం పెనాలు కూడా నేను పంపిస్తాను. డబ్బులైతే ఎక్కువ తీసుకోకపోయినా ఎంతో కొంత తీసుకుంటానండి పెనాలకి. ఎందుకంటే అవి ఇనప పెనాలు కదా! అవి ఊరికే ఇవ్వకూడదనమాట ఎవరికీ కూడా. మీకు కూడా మంచిది కాదు అలాగ ఇవ్వడం అనేది. ఇవంటే చీరలు కాబట్టి పసుపు, కుంకుమ ఇచ్చినట్లుగా ఇవ్వచ్చు. మంచిది. మీకు మంచిది, మాకు మంచిదనమాట ఇలా ఇస్తే. పెనాలు ఇచ్చినప్పుడు మాత్రం నేను కొంత డబ్బులైతే తీసుకుంటానండి. మరీ ఎక్కువ రేటు అలాగ ఏం తీసుకోను కానీ. చూసారా ఇదిగో అంచు అనమాట. ఇది చాలా బాగుంది అంచు. చక్కగా మీరు బయటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సూపర్‌గా కట్టుకోవచ్చండి. చాలా బాగున్నాయి చీరలు. నేను అదే చెప్తున్నాను కదా! 10 మందికే ఇస్తున్నారేంటి ఇలా ఎందుకు చేశారు అని అనకండి. మళ్ళీ, 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 మళ్ళీ మన ఛానల్‌లో ఎప్పుడూ ఉంటానే ఉంటాయండి. నేను ఎప్పుడూ ఇస్తానే ఉంటాననమాట. ఇదిగో చూసారా అంచు ఇలా ఉందనమాట. అన్ని బ్లూ కలరు, గ్రీన్ కలరు, రెడ్ కలరు మంచి మంచి కలర్స్ తీసుకొచ్చానండి. ఇందులో ఏ కలర్ ఎవరికొచ్చినా కూడా బ్రహ్మాండంగా ఉంటాయన్నమాట. చక్కగా కట్టుకోవచ్చు. లైట్ వెయిట్‌గా ఉన్నాయండి చీరలైతే. మీకు హెవీగా కూడా అనిపించదనమాట. చీర కట్టుకున్న తర్వాత పర్ఫెక్ట్‌గా ఉన్నాయి చీరలు మాత్రం. చాలా బాగున్నాయండి. ఇవి మేము పంపించేసరికి ఒక 10 రోజులు పడుతుందేమోనండి. టెన్షన్ పడొద్దు మీరు. మీరు మెయిల్ పెట్టండి మీరు. 10 మంది వరకు మెయిల్ పెట్టండి. ఫస్టు 10 మంది వరకు మనము ఇచ్చేద్దామండి ఇవి. తర్వాత కొన్ని రోజులైన తర్వాత మళ్ళీ పెడతాను. అలాగే ఇస్తూ ఉంటానండి నేను. ఇవ్వకుండా ఏమి ఉండననమాట. అందరికీ ఇస్తాను. అందరికీ ఇవ్వాలని నాకు చాలా ఇష్టం ఉందనమాట. పెనాలొస్తే మాత్రం మీ అందరికీ చెప్తానండి. ముఖ్యంగా అడిగిన వాళ్ళందరికీ మాత్రం తప్పకుండా పెనాలిస్తాను నేను. కాపోతే కొంచెం తొందర పడకండి. అవి అవ్వట్లేదనమాట. వాళ్ళు లేరంట ఊర్లో. వచ్చిన తర్వాత రెడీ అవుతాయి. బాయ్ అండి. ఉంటాను.